రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనము అన్ని రకాల పంటలు వేస్తూ ఉంటాం. పత్తి కానివ్వండి, మిర్చి కానివ్వండి, వరి కానివ్వండి, చాలా రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు రైతులు. సో మనము పశువుల ఎరువు అంటే ఈ సేంద్రియ ఎరువులు, అదేవిధంగా రసాయన ఎరువులు, వీటి మధ్య తేడా ఏంటిది? సేంద్రియ ఎరువులు వాడుకుంటే మనకు నేలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా రసాయన ఎరువులు వాడుకుంటే నేలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, నేలతో పాటు మనము నాటే మొక్క అంటే మనం వేసుకునే పంటకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, రసాయన ఎరువులు వాడుకుంటే ఎటువంటి ఉపయోగం ఉంటుంది, సేంద్రియ ఎరువులు వాడుకుంటే వాటి యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది. సో మీకు క్లుప్తంగా ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మనకు ప్రధానంగా తెగుళ్ళ సమస్య, వైరస్ సమస్య, అదేవిధంగా మొక్కలు చనిపోవడము, ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రానున్న రోజులు ఎక్కువగా వస్తుంది. సో దానికి గల కారణం ఏంటిది? సో నేను చెప్తాను పూర్తి సమాచారం వీడియోలో. మీరు ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మొదట వచ్చేసి చాలామంది రైతులు ఏంటంటే మనకు దిగుబడి బాగా పెరగాలి, వాళ్ళకంటే మనకు దిగుబడి ఎక్కువ రావాలని చాలామంది రైతులు ఏంటంటే ఫెర్టిలైజర్, రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అంటే ఎంత రసాయన ఎరువులు ఎంత వాడితే అంత దిగుబడి వస్తుందనే అపోహతో ఈ రసాయన ఎరువులు బస్తాలు వేసి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా పండుతుంది, తోట అంత బాగా పండుతుంది, దిగుబడి పెరుగుతుంది అని చాలామంది రైతులు ఆ విధంగా రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే మనకు కలిగిస్తుంది. ఈ సంవత్సరం కాకపోయినా దాని యొక్క ప్రభావం నెక్స్ట్ మనము ఇంకో పంట వేసుకునే పంట కూడా మనకు ఆ ఎఫెక్ట్ అనేది కలిగిస్తుంది. ఆ విధమైనటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మనం సేంద్రియ ఎరువు ఏంటిది? సో మనం వాటి వల్ల ఉపయోగం ఏంటిది? మనకు సేంద్రియ ఎరువులు వచ్చేసి మనకు పశువుల ఎరువు కావచ్చు, మనము సంవత్సరం అంతా ఒక దగ్గర వేసి కుళ్ళిస్తాం కదా. సో వాటిని మనము సమ్మర్ టైంలో మనం దాన్ని పొలంలో వేస్తాము, దాన్ని మొత్తం వెదజల్లి కలియ చేసి మనం దున్నుకుంటాము. ఆ పశువుల ఎరువు కావచ్చు, లేకుంటే గొర్రెపేడ కావచ్చు, లేకుంటే మనకు పచ్చి రొట్టె ఎరువుగా మనము పిల్లి పెసర కావచ్చు, అదేవిధంగా జనుము కావచ్చు, జిలువు కావచ్చు, వీటిని మనం నెల రోజులు మనం భూమిలో పెంచేసి వాటిని వెజిటేటివ్ గ్రోత్ అంటే పెరిగే దశలోనే వాటిని రూటోవేటర్ చేపించి పచ్చి రొట్టె ఎరువుగా మనం మార్చుకుంటాము. ఆ విధంగా వాటితో మనకు భూమిలో నత్రజని అనేది ఫామ్ అయ్యి మొక్క నెక్స్ట్ వేసే పంటకి బాగా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా నేల సారవంతంగా మార్చడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనకు సేంద్రియ ఎరువులు వాడితే ఏంటంటే నేల సారవంతంగా మారుతుంది. ప్రధానం ఏంటంటే నేల సారవంతంగా మారుతుంది. మనకు కావాల్సిందంటే నేల సారవంతంగా ఉంటేనే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు భూమి నుంచి అందుతాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే నేలను సారవంతం చేసుకోవాలి. నేలను సారవంతం చేసుకుంటే మనకు పంటలు బాగా పండుతాయి, దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. మనకు పెట్టుబడి అనేది చాలా గణనీయంగా తగ్గుతుందండి. నేల సారవంతంగా ఉంటే పెట్టుబడి అనేది బాగా తగ్గుతుంది, మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం నేలను సారవంతంగా ఏ విధంగా చేసుకోవాలి? మనం పశువుల ఎరువు కావచ్చు, కొల్ల ఎరువు కావచ్చు, ఇంకా గొర్రెపేడ కావచ్చు, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువుగా పిండి పెసర కావచ్చు. మనము దుక్కిలో వచ్చేసి పిండి పెసర జనుము వేసుకోవాలి. ఈ పత్తి, మిర్చి వీటికి అయితే దుక్కిలో వచ్చేసి మనం పిండి పెసర అదేవిధంగా జనుము వేసుకోవాలి. అదేవిధంగా వరికి వచ్చేసి మనము జిలుగు వేసుకోవాలి. సో వీటిని ఒక 30 నుంచి 40 రోజుల్లో ఉంచేసి వాటిని రూటోవేటర్ చేపించుకొని మరిగించుకుంటే మనకు నేల అద్భుతంగా సారవంతంగా ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా మనకు నేల సారవంతంగా ఫామ్ అవుతే ఏమవుతుందంటే మనం మామూలుగా ఈ సేంద్రియ ఎరువులు వేసుకుంటే ఏంటంటే భూమిలో అవి కలియ చేసిన తర్వాత అవి నేలలోనే ఆ మొక్కకు కావాల్సిన పోషకాలని భూమిలో ఏర్పరచుకుంటుంది. సో ఆ విధంగా ఏర్పరచుకున్నప్పుడు తర్వాత మనం పంట వేసిన తర్వాత ఏంటంటే మొదట్లో మనకు ఆ మొక్కకు ఏం కావాలి? మొక్క గ్రోత్ రావడానికి మొక్కకు కావాల్సింది ఏంటంటే నత్రజని. మనకు నత్రజని మాత్రమే మొక్క తీసుకుంటుంది. ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి పూత కత్త దశ. ఆ దశలో మొక్కకి ఏం అవసరం? ఆ పోషకాలను తీసుకుంటుంది. కాయ కాసే టైం, ఆ టైంలో మొక్కకి ఏం కావాలి? ఆ పదార్థాలు, ఆ పోషకాలు తీసుకుంటుంది. ఆ విధంగా మొక్కకి ఏ టైంలో ఏం కావాలి, స్టార్టింగ్లో ఏం కావాలి, తర్వాత మిడిల్లో ఏం కావాలి, తర్వాత లాస్ట్లో ఏం కావాలి, ఆ కావాల్సిన పోషకాలు నేల సారవంతంగా కలిగి ఉంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు భూమి నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుంది. మనం
మనము మార్నింగ్ ఏ విధంగా తింటాము, మధ్యాహ్నం ఏ విధంగా తింటాము, సాయంత్రం ఏ విధంగా తింటాము. మనం ఎట్లాగో మొక్క కూడా అదే విధంగా పెరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు మార్నింగ్ ఏ విధంగా తింటాము, మధ్యాహ్నం మన చేంజ్ ఉంటుంది కదా, పొద్దున్న తినడానికి మధ్యాహ్నం తినడానికి చేంజెస్ ఉంటుంది. సో మొక్క కూడా మొదట్లో పెరిగే దశలో ఏం తీసుకుంటుంది, అదేవిధంగా పూతకత్త దశలో ఏం తీసుకుంటుంది, కాయ పడే టైంలో ఏం తీసుకుంటుంది. సో ఆ విధంగా ఏ టైంలో ఆ టైం అది తీసుకుంటా ఉంది. భూమి సారవంతంగా కలిగి ఉంటే, భూమిలో మనకు కర్బన శాతం కనుక కలిగి ఉన్నట్లయితే, భూమిలో పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటే, మనకు భూమి బలంగా ఉన్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలు ఏ టైంలో అది అంటే స్టార్టింగ్ టైంలో ఏం అది తీసుకుంటుంది. ఆ విధంగా మొక్క భూమి నుంచి పోషకాలు గ్రహించడం అయితే జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే మొక్క బలంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి జ్వరం వచ్చింది. ఆ వ్యక్తి కనుక బలంగా ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండి బలంగా ఉంటే, ఆ వ్యక్తికి జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేస్తే కథం సెట్ అవుతుంది. కానీ ఆ వ్యక్తి బలంగా లేడు, ఇమ్యూనిటీ పవర్ కూడా లేదు. సో ఆ వ్యక్తికి ఒక టాబ్లెట్ వేస్తే జ్వరం అనేది పోదు కదా. సో అతను డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఇంజెక్షన్ వేయించుకోవాలి. నీరసంగా ఉంటే అతను గ్లూకోజ్ కూడా ఎక్కించడం జరుగుతుంది. ఆ విధంగా 3-4 రోజులకి మెడిసిన్ ఇస్తారు. ఆ విధంగా ఒక వారం రోజులు అతను వాడితే అతని జ్వరం అనేది తగ్గుతుంది. సో ఎందుకు అంత టైం తీసుకున్నారంటే అతనిలో బలం లేదు, ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు. సో తద్వారా అంత టైం తీసుకొని ఆ మెడిసిన్ ఆ వారం రోజులు మెడిసిన్ వాడిన తర్వాత ఆ జ్వరం అనేది తగ్గుతుంది. ఆ విధంగా మనకు నేల కూడా బలంగా ఉంటే, నేల సారవంతంగా కలిగి ఉంటే మొక్క కూడా బలంగా పెరుగుతుంది. మనకు తెగుల సమస్య వస్తుంది, మనకు వైరస్ సమస్య వస్తుంది, అనేక రకాల కీటకాలు దాడి చేస్తాయి. కమ్మెరి పురుగు కానివ్వండి, నల్లి కానివ్వండి, దోమ కానివ్వండి, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, వీటి యొక్క దాడి జరిగినప్పుడు ఏంటంటే మనం మొక్క బలంగా ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడతాం. మనం కూడా అంతే అండి, మనం ఎట్లా పెరుగుతాం మన డైలీ లైఫ్లో మొక్క కూడా అదేవిధంగా పెరుగుతుంది. కింద నేల నుంచి మొక్కకి సపోర్ట్ ఉండాలి. ఆ పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందాలి. అప్పుడే మొక్క బలంగా పెరుగుతుంది, మంచి ఇమ్యూనిటీ పవర్తో మొక్క పెరుగుతుంది. పైనుంచి మనకు వాతావరణ లోపం వచ్చినా కానీ, తెగుళ్ళ సమస్య వచ్చినా కానీ, వర్షం వచ్చినా కానీ, ఎండ వచ్చినా కానీ ఆ మొక్క తట్టుకుంటుంది, బాగా పెరుగుతుంది. ఆ విధంగా మనకు పెరిగినప్పుడు ఏంటంటే మనకు దిగుబడి వచ్చే ఛాన్స్ అక్కడే మనం స్టార్ట్ అవుతుంది. మనం బలంగా ఉన్నప్పుడే మనము బరువును ఎత్తుకోగలుగుతాం, బలంగా లేనప్పుడు బరువును ఎత్తుకోగలుగుతాం. మొక్క కూడా అంతే, మనం మొక్క బలంగా పెరిగితేనే మనకు ఆ దిగుబడి శాతం అనేది పెరుగుతుంది. ఆ విధంగా మనం సేంద్రియ ఎరువులు వాడుకుంటే ఏంటంటే మనకు భూమిలో ఆ పోషకాలు, ఆ కర్బన శాతం పెరిగి భూమిలో సారవంతం అయ్యి మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఈ సేంద్రియ ఎరువుల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక సంవత్సరం వేస్తే ఇంకో సంవత్సరం వరకు మనకు అవసరం అవుతాయి. ఆ విధంగా మనకు ఆ భూమి పాడవకుండా మంచిగా నేల బలంగా కలిగి ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఉపయోగం అయితే మనకు సేంద్రియ ఎరువుల ద్వారా కలుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రసాయన ఎరువులు ఏంటంటే ఎన్పికలు ఉన్నాయి కదా, మనం యూరియా కానివ్వండి, డిఏపి, 20-20-13 ఈ ఎరువులు ఏంటంటే మనం వేసినప్పుడు వేసిన వెంటనే ఈ రసాయన ఎరువులు ఏంటంటే మనం భూమిలో వేస్తాము. భూమిలో వేసినప్పుడు ఏంటంటే వాటిని మొక్క డైరెక్ట్గా తీసుకుంటుంది. ఆ మొక్క ఎంతవరకు తీసుకుంటుంది, ఒక బస్తా వేస్తాం. ఒక బస్తా అంటే ఒక 100% అనుకోండి. 100%లో మొక్క ఒక 30% మాత్రమే మనం వేసే మందు తీసుకుంటుంది. మీరు ఒక బస్తా డిఏపి వేశారు, ఆ డిఏపి వేస్తే 100%, ఒక బస్తా 100% అనుకోండి, ఆ 100%లో 30% మాత్రం మొక్క తీసుకుంటుంది. మరి మిగతాది ఎటుపోతుంది. సో ఆ మిగతాది ఏంటంటే ఒక రా మెటీరియల్ లాగా దేనికి పనికిరాని విధంగా భూమిలోనే పెరుకుపోతుంది. ఆ విధంగా పెరుకుపోయి ఆ రా మెటీరియల్, ఆ వేస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఏదవుతుంది, మొక్క తీసుకున్న తర్వాత మిగతా ఉన్న 70% ఎరువులు, రసాయన ఎరువులు భూమిలోనే పెరుకుపోయి భూమి తర్వాత చౌడుగా మారిపోతుంది. అంటే నేల సారవంతాన్ని కోల్పోతుంది. మొక్క నేల సారవంతాన్ని అయితే కోల్పోతుంది. ఆ రా మెటీరియల్ ఏంటంటే తర్వాతగా ఈ భూమిలో పెరుకుపోవడం ద్వారా భూమి అనేది చౌడుబారిపోతుంది, నేల సారవంతాన్ని కోల్పోతుంది. తర్వాత మనకు పంట వేస్తే పండదు, మనకు తెగుళ్ళ సమస్య అని
చాలా రకాల సమస్యలు వస్తాయి. అదేవిధంగా మనకు భూమి నుంచి మొక్క పోషకాలు గ్రహించే స్థితిని పూర్తిగా కోల్పోతుంది. మనకు మొక్క జీవాన్ని కలిగే భూమి నుంచి మొక్క జీవం కలిగే స్థితిని అయితే కోల్పోతుంది అనమాట. సో తద్వారా మనకు ఈ రసాయన ఎరువుల ద్వారా ఏంటంటే మనం చాలామంది రైతులు ఏంటంటే ఎంత ఎక్కువ వస్తే అంత దిగుబడి వస్తుంది, మనకు ఎరువులు ఈ రసాయన ఎరువులు ఎంత ఎక్కువ వస్తే మనకు అంత దిగుబడి వస్తుందని చాలామంది ఒకరికి ఒకరు పోటీగా వేస్తూ ఉంటారు. సో వేసిన తర్వాత అర్థం కాదు, కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ నేల యొక్క చేంజెస్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది, 2-3 సంవత్సరాల తర్వాత. సో ఆ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 10 బస్తాలు వేశారు, మిర్చి పంట వేశారు, మీరు ఈ సంవత్సరం ఒక 10 బస్తాలు వేశారు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 బస్తాలు వేస్తారు. ఆ విధంగా మీరు వేస్తూ ఉంటే మనకు ఏదైతే మనకు మొక్క తీసుకున్న తర్వాత మిగిలిన రా మెటీరియల్ ఆ మంది ఏదో ఉందో రసాయన ఎరువు భూమిలోనే పెరుకుపోయి ఆ నేల చౌడుబారిపోయి ఆ నేల మొత్తం పాడైపోతుందండి. ఆ విధంగా మనకు తర్వాత వేసుకునే పంటకుండా మనకు అనేక రకాల తెగుళ్ళు కానివ్వండి, మొక్కలు చనిపోవడం, విల్ట్ ప్రాబ్లం కానీ, ఆ విధంగా భూమి చౌడుబారిపోయినప్పుడు మొక్కకి కావాల్సిన పోషకాలు భూమికి నుంచి అందక చనిపోవడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ సేంద్రియ ఎరువులు ఈ రసాయన ఎరువుల మధ్య డిఫరెన్స్ ఏంటిది, ఈ సేంద్రియ ఎరువులు వాడుకుంటే మనకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, రసాయన ఎరువులు వాడుకుంటే మనకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, సో ప్రతి ఒక్క రైతుకి క్లుప్తంగా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఈ విషయాలు గమనించండి. మనము సేంద్రియ ఎరువులు వాడుకోవాలి, సేంద్రియ ఎరువులు వాడుకుంటే మన నేల బాగుంటుంది, మనం బాగుంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాము. సో మనం ఏ విధంగా పెరుగుతున్నామో మన మొక్క కూడా అదే విధంగా పెరుగుతుంది. ఆ మాట మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. ఆ విధంగా మీరు ఏ పంట అయినా సరే, మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, వరి కానివ్వండి, మీరు ఏది వేసుకుంటున్నారో అది. సో తప్పకుండా ఆ వేలో మీరు ఫార్మింగ్ చేస్తే మనకు మన ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా మంచి జనరేషన్ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన నేల బాగుంటుంది, మన ప్రకృతి బాగుంటుంది. సో తప్పకుండా ఈ విధంగా ప్రతి ఒక్క రైతులు పాటించండి. సేంద్రియ ఎరువులు అయితే 100% ప్రతి ఒక్క రైతులు వాడండి. రసాయన ఎరువులు వాడండి, నేను వాడవద్దు అని చెప్పట్లేదు, కానీ మోతాదు మించి వాడకండి. మోతాదు మించి రసాయన ఎరువులు వాడకండి. మీరు 90% మీరు సేంద్రియ ఎరువులే వాడండి. సేంద్రియ ఎరువులు ప్రతి సంవత్సరం మీరు వాడితే రసాయన ఎరువుల జోలికి మీరు వెళ్ళరు. పంటలు కూడా అంత అద్భుతంగా చాలా బాగా పండుతాయి. మీరు చాలామంది రైతులు ఇప్పుడు మిర్చి సీడ్స్ తీసుకుంటున్నారు కదా. సో మీరు మిరప విత్తనాలు తీసుకుంటున్నారు కదా. మిరప విత్తనాలు తీసుకునేటప్పుడు మనకు వైరస్ రాదు, తెగులు రాదు అని చెప్తూ ఉంటాం. ఆ వైరస్ తెగులు ఎందుకు ప్రతి ఒక్క సీడ్కి వైరస్ తెగులు సమస్య అనేది సహజంగా వస్తుంది. ఎవరికి రాదంటే నేల బలంగా ఉన్న వాళ్ళ యొక్క తోటలో, ఫీల్డ్లో మనకు వైరస్ సమస్య, తెగులు సమస్య అనేది రాదు. నేల సారవంతం కలిగి ఉండాలి, నేల బలంగా కలిగి ఉండాలి. సేంద్రియ ఎరువులు తప్పకుండా పశువుల ఎరువు వాడాలి. మిర్చి సాగు చేసిన రైతులు తప్పకుండా మీరు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు అయితే వాడుకోవాలి. ఆ విధంగా వాడితేనే మనకు ఈ తెగుళ్ళ సమస్య, అదేవిధంగా ఈ విల్ట్ సమస్య, వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం నేల బలంగా ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది. మనకు వచ్చే చీడపీడలు, మనకు నల్లి కానివ్వండి, తామర పురుగు వాటి వల్ల వచ్చే వైరస్ కానివ్వండి, వాటిని మొక్క తట్టుకోవాలంటే నేల బలంగా ఉండాలి. నేల బలంగా లేకుండా మనం మంచి సీడ్ వేసినాం కానీ పండలేదు, వైరస్ వచ్చింది, ఏం తగ్గట్లేదు అంటే అది మీ తప్పు. అది ఓకేనా, అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే నేల బలంగా ఉంటే ఏ సీడ్ అయినా బాగా పండుతుంది. మనకు డిపెండింగ్ ఆన్ అవర్ నేల, మీ ఎర్త్ మీద మనం పండించే పంట ఆధారపడి ఉంటుంది. ఇంకోటి మన మెయింటెనెన్స్ మీద మనం పండించే పంట ఆధారపడి ఉంటుంది. సో మన నేల మీద మనం పండించే పంట ఆధారపడి ఉంటుంది. రెండోది వచ్చేసి మన మెయింటెనెన్స్ మీద మనం వేసే పంట ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండు కట్టుగా చేస్తేనే మనకు ఏ పంట అయినా 100% దిగుబడి వస్తుంది. ఇది మాత్రం 100 to 200% నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు పాటించండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏ టైంలో ఏమి స్ప్రే చేయాలి, ఏ టైంలో మనం సేంద్రియ ఎరువులు ఏమేమి వాడుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటిది. సో మనము మొక్కలు నాటాము, సో మొక్కలు నాటిన తర్వాత మనకు కావాల్సింది ఏంటిది. సో మనం మొక్కలు నాటిన తర్వాత మొక్క ఏపుగా పెరగాలి, బ్రాంచెస్ రావాలి. సో ఆ విధంగా రావాలంటే మనం ఏం స్ప్రే చేయాలి, ప్రతిదీ మనము ఇప్పటి నుంచి మనకు
ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మనం వేసుకునే పంటలు బట్టి నేను ప్రతిదీ మనం చెప్తూనే ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్క రైతులకి షేర్ చేయండి. సో అందరూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనేది నా కళ. సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులకు షేర్ చేయండి. అందరికీ అర్థమయ్యే విధంగా మీరు కూడా చెప్పండి, మీ తోటి వారికి, మీ అమ్మ నాన్నలకి, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి. ఆ విధంగా చేస్తే మనకున్న బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అర్థమవుతుంది వాళ్ళకు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.